జీవమును అప్పగించుటకును మరలా పొందుటకును పరలోకమందును భూమి మీదను సర్వాధికారం ఎవరికి? ఎవరికి? పాముని తీసి మెడలో పెట్టిన వానికి కాదు, మద్యం త్రాగి మత్తుడై మది చెడిపోయి సొంత కూతురుని చూసేటప్పుడు వేరే ఆలోచన కలుగుతున్న వానికి కాదు, పరిశుద్ధుడైన నా యేసయ్యకి పరలోకమందున భూమి మీదన సర్వాధికారం. రాజు అంటే ఏం తెలుసా? చాలామందికి ఈ దినముల్లో ఈ అధికారం ఏమిటని తెలియట్లా. వారి అధికారం అంటే నేను చెప్పున్నది నెరవేరాలి, అక్కడే అవసరం లేదు, ఇక్కడ చెయ్యి. నీలో వచ్చిన ఒక తలం ఉంది కదా, దానిని ఏలటానికి దేవుడు అధికారం ఇచ్చారు. ఈ లోకానుసారంగా ఏదో ఒక మెప్పు కావాలని, ఏదో ఒక హెచ్చు కావాలని, ఈ లోకానుసారంగా ఎవరో నీకు కొంచెం ఘనత ఇవ్వాలని ఈ తలంబులు వస్తున్నప్పుడు నీవు ఎరగాలి, వీటిని ఏలటానికి నేను రాజుని కనుక నేను ఏలటానికి నాకు సాధ్యం అవుతుంది. నీ శరీరమును నీవు ఏలాలి, నీ భావోద్వేగమును నీవు ఏలాలి. ఆ వ్యక్తికి ఈ ధర్మశాస్త్రం అంటే ఎంతో ప్రియం, ఎంతో ఇష్టం. వాడిని నాటుతారు దేవుడు.